ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్యేగా గళ్ళా మాధవి మరియు పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారు 25,000 ఓట్లు మెజార్టీతో కంపల్సరీ గెలుస్తారు, అంతే, డౌట్ లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీ, ఆయన అసలు ఫేమస్ అంటే 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుస్తాడు, దానికి ఎదురే లేదు. రైట్. ఒక విషయం, ఆయన గారు ఫారిన్ నుంచి కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ఇక్కడ ప్రజాస్వామ్యం మీద మక్కువతో ఇక్కడికి వచ్చి మన మాతృదేశానికి ఏమైనా సేవ చేయాలనే ఉద్దేశం తప్పన ఆయన వచ్చారు. దాన్ని విధంగా చూస్తారు మీరు? ఆయన 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రజాసేవ చేసుకుంటున్నారు. నీళ్ళ సప్లై కానీ లేని వాళ్ళకి అయ్యి ఆయన ఉచితంగా ఇవ్వడం కానీ 10 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఆయన అక్కడ ఇక్కడ సేవ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫాదరు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజాసేవ వాళ్ళ జీవితం, అంతే. రైట్. ఇప్పుడు 2024 ఇక్కడ పోటీ ఎలా ఉండబోతుందంటారు? ఒక పక్కే ఉంటుందండి పోటీ, ఒక పక్కే ఉంటుంది, వన్ సైడ్ లేదు. 1,00,000 ఓట్ల మెజార్టీ అంటే వన్ సైడ్ కాబట్టి ఉంది. మాట అంటారు, వైసీపీ వాళ్ళు ఒక మాట అంటారు, మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము మేము అని చెప్పేసి అన్నమాట. దాన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలో అందరు ఇస్తున్నారండి, ఆయన ఒక్కడి ఇవ్వటం కాదు. ఇక్కడ పనులు లేక కూలీలకి ఇసుకలు లేక మొన్నటిదాకా ఇబ్బంది పడ్డారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఇక్కడ రావడానికి ఏమి లేదు, ఆదాయం లేదు. వాళ్ళు అప్పులు చేసి పెడితే ఉపయోగం ఉందండి, ఏం లేదు. అదే అందరు ఇచ్చేది సంక్షేమ పథకాలు అంటే అందరు ఇచ్చేది, ప్రతి గవర్నమెంట్ ఇచ్చేది. అది ఎన్టీ రామారావు కానీ చూస్తుంది మనకి, ఏం ఇచ్చేది ఏముంది. ఇప్పుడు దాదాపుగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. ఆయన కూడా సంక్షేమ పథకాలు అందుకని బాగా ఇస్తున్నారు. ఆయన ఎలా ఇవ్వగలరు అనుకుంటున్నారు? ఆయన ఆదాయం సంపాదించి ఇస్తానన్నాడు ఆయన, అంతేగాని ఈయన అప్పులు చేసి ఇస్తానంటలా. అందరికి ఉపాధి కల్పిస్తాను, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నాడు, పరిశ్రమలు తెప్పిస్తానంటున్నాడు. ఆదాయం వచ్చింది కాబట్టి ఇవ్వచ్చు, ఆదాయం లేకపోతే ఉండదు, అమ్ముకోవటమే కదా, అమ్ముకొని. అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట మన రాష్ట్రానికి. ఆయన చూసి అవును, అంతే కదా. చంద్రబాబు అంటే మన భారతదేశంలో ఉండేవాడండి మేధావిలో, అలాంటి వాడు. మరి ఆయన వాళ్ళ కాకపోతే ఎవరి వాళ్ళు అయితే ఎవరి వాళ్ళు కాదు, చంద్రబాబు వాళ్ళు అయితే ఏదన్నా కానీ. మీరు చెప్పండి సార్, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? వారు వన్ సైడే. ఎవరెవరు గెలవబోతున్నారు అంటారు? పెమ్మసాని గారు, గల్లా మాధవి గారు. నో మోర్. సార్ ఇంకొక విషయం, గుంటూరు జిల్లా అంటే వ్యవసాయ ప్రధానమంత్రి అంటారు. ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు మేము ఇస్తున్నాము, దాని ద్వారా ఇది విత్తనాలు పత్రాలు మొత్తం మేము ఇస్తున్నాం అంటున్నారు. అనేక సబ్సిడీలు మేము ఇస్తామంటున్నారు. మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. దీన్ని విధంగా చూస్తారు మీరు? వాళ్ళ ఫాదర్ గారు సబ్సిడీ ఇచ్చాడు. 1600 ఉన్న బోల్ గార్డెన్ దగ్గర వచ్చి 750 చేశాడు. 1300 రూపాయల కంపెనీలు కొన్నాయి. అప్పులు పోలే కంపెనీలు కూడా మూలన పడ్డాయి. వాళ్ళ ఫాదరే చేయలేకపోయాడు, ఈయన ఏం చేస్తాడు? ఆయన రైతుని పంచకట్టిన ఆయన ఏం చేయలేకపోయాడు. అవన్నీ బోగస్ వాళ్ళే. ఓకే, ఇంకా చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పుడు రాష్ట్రాన్ని ఒక మాట అన్నాడు మొన్న, మీకు అభివృద్ధి కావాలా వినాశనం కావాలా అన్నారు, విధ్వంసం కావాలన్నారు. విధ్వంసం అంటే జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి అంటే ఈయన. దీన్ని ఎలా చూస్తారు? నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు, ఎమ్మటే ప్రజావేదికను కూల్చాడు. అతని క్యాప్షన్ ఏంది? ఒక సోషలిస్టు నాయకుడు మాదిరి మాట్లాడాడు ఆయన, కానీ చేసిన పని ఒక క్యాపిటలిస్ట్ మాదిరిగా చేశాడు. అది ఆయన కడతాడు, ఈయన కూలుస్తాడు. అది ఆయన కడితే ఆయన కూలుస్తూ ఉంటాడు. అది అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కూడా అట్లా మొత్తం. ఆయన సచివాలయం కట్టాడు, సచివాలయం ఉంటే ఇదంతా డూబ్ అంటాడు. ఆయన కడతాడు, ఈయన కూలుస్తాడు. అది ఇప్పుడు రాష్ట్రంలో యొక్క పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఒక 50 years బ్యాక్లోకి వెళ్తే కూలీలు ఒక నర్సాపేట ఏరియా నుంచి ఇప్పుడు ఆ నర్సాపేట కూలీలు కర్ణాటక పోతున్నారు. దేనికి? పొగాకు కోసం. అసలు సాగర్ వాటర్ పుట్టింది అక్కడ, వాళ్ళే వలస వెళ్తున్నారు. అది పరిస్థితి. ఇంకా మిగతా ప్రాంతాలు ఎట్లా ఉంటాయి మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు 2024 ఎలా ఉండబోతుందంటారు? వన్ సైడే వారు, ఇంకేం లేదు, పోటీ ఏమి ఉండదు. అందరూ కోరుకుంటుంది ఏంటంటే పార్టీ విషయం కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రతి వాళ్ళు. జెండా లేకపోయినా జనాలు ఉరికొస్తున్నారు. ఈయన బస్సు యాత్ర అంటాడు, బస్సులు పెట్టి జనాలను రప్పిస్తున్నాడు. అది బస్సు యాత్ర అంటే ఏడబడితే ఆడ 100 మంది 200 మంది తోటి యాత్ర పెట్టుకోవాలా.
గుంటూరు నుంచి ఆడకి పిలిపిస్తాడు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు 72 సంవత్సరాల వయసులో కూడా ఎండనక వాననక పగలనక అదేవిధంగా ఇక్కడ అమెరికాలో ఉండి చేసిన మన పెమసాని గారు కూడా వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ అటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బస్సు యాత్రని ఏసీ బస్సులో నుంచి బయటికి రాను కూడా సెట్టింగ్కి వెళ్తున్నాడు. ఆయన 72 ఏళ్ళు ఎవరన్నారు? ఆయనకి 25 ఏళ్ళు. ఈయనకి 57 కాదు 77 ఈయనకి. జగన్కి. చంద్రబాబు గారికి 25,000. ఆయన ఆలోచనలు మొత్తం కూడా 25 ఏళ్ళ ఆలోచనలు ఉన్నాయి. దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఆయన ముసలోడు ముసలోడు అయితే 2 బస్సులు ఎట్లా ఎక్కుతున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు, 3 క్యాంపెయిన్లు చేస్తున్నాడు, రోజుకి 3 మీటింగ్లు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏసీలో కూర్చుంటున్నాడు, జనాలను ఎండలో మారుతున్నాడు బస్సులు వేసుకొని పిలిపించి. మొన్న వచ్చిన వర్షంలో కూడా మీరు చూసే ఉంటారు. ఆ తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోతే ఈయన ఆ వయసులో ఉన్న కూడా ప్రతి చాలాలోకి వెళ్ళి చూశాడు. కానీ పక్కన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సెట్టింగ్ వేసుకొని చేశారు. దీని విధంగా చూస్తారు మీరు? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మతి ఉండదు. ఎందుకంటే 175 మంది ఎమ్మెల్యేలను తెలియక ఒక ఎమ్మెల్యే వస్తే నువ్వెవరు అమ్మా అన్నాడు, ఎస్సీ ఎమ్మెల్యేని. అసలు ఎమ్మెల్యేలు ఆయన గుర్తుంటలా, ఇంకా ఆయన ఏం పరిపాలన చేస్తాడు, మళ్ళీ ఎలా వస్తాడు? అది జరిగే పని కాదు. అంతే. రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్ని వేల మెజార్టీతో ఎన్ని సీట్ల మెజార్టీతో గెలబోతున్నారు ఆయన? నాకు తెలిసి పోయినసారి ఆయనకు 151 వచ్చింది, ఈయనకు 152 వస్తాయి. 152 ఒకటి ఎక్కువ వస్తారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలవబోతున్నారు అంటాం కన్నా గెలిచేది ఎవరు అని అడిగని చెప్తాం. గెలిచేది ఎవరు సార్? మాధవి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు, సమస్య లేదు. చిలకలూరుపేటలో చేతకాక అక్కడ ఎప్పుడు విడిపించుకుందాం అని చెప్పేసి విడుదల వదిలిపెట్టారు. ఏడకొచ్చి పడింది. ఏం గెలవడానికి ఆస్కారం ఏమీ లేదు. గల్లా మాధవి గారు మటుకు అఖండ మెజార్టీతో గెలుస్తారు, సమస్య అనేది లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఎప్పుడు పోతాడు ఈ దరిద్రం, ఎప్పుడు వదిలించుకుందామని జగన్ ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. ఆ ప్రజలు వ్యతిరేక బాగా పెంచుకున్నాడు, అంతకన్నా లేదు. ఆయన ఎక్కిన కోల్చడం, నాశనం చేయడం తప్పితే రోడ్లు ఏమన్నా బాగుండే చూడండి, ఎక్కడ పోయినా ఎక్కడ సర్వనాశనం అయిపోయింది. అలాంటి చోటు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడు పోతారు ఈ దరిద్రం, ఎప్పుడు వదిలించుకుందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. దానికోసం అంటే ప్రజలంతా కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఇది వచ్చిందా, చంద్రబాబు నాయుడు సీఎం ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన రోజున అఖండ అసలు ప్రజలు ఎంతో సంతోషంగా ఇది ఉంటారు. ఇంత ముందున్నప్పుడు అన్నిట్లో ముందు అన్నీ తీసుకొని వచ్చాడు. ఇవాళ ఏముంది, అన్ని పతనం చేసేసాడు, ఉన్న ఎన్ని నాశనం చేశాడు. ఇవన్నీ కూల్చడం తప్పితే రెండోది ఏం లేదు. పరిపాలన అంటే అతనికి ఏం చేత కాదు. ఏంటంటే మర్డర్లు చేయడం తప్పితే ప్రతి ఎక్కడైనా నాశనం చేయటం, మర్డర్లు తప్పితే రెండో ఏం తెలియదు అనమాట జగన్కి. ఇవాళ మర్డర్లతోనే బతుకుతున్నాడు. ప్రతి వాళ్ళు ఏమైనా అడిగితే కేసులు పెట్టడం. చంద్రబాబు నాయుడు అంత ఏమి లేకపోయినా అతని లోపల వేశాడు. అతను వేయటం వల్ల అతనికి నష్టపోయాడు. కానీ ఆయనకి సానుభూతి పెరిగింది. ప్రజలు ఎప్పుడు సానుభూతి, ఎందుకంటే మంచి వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు, చెడు ఎప్పుడు పోతారని చెప్పి ఎదురు చూస్తుంటారు. 10 రూపాయలు ఇచ్చి ఎదురు పోగొట్టుకోమన్నారు అంటే. అందుకని జగన్ ఎప్పుడు వెళ్ళిపోతాడా, దరిద్రం వదిలించుకుందని ఎదురు చూస్తూ ఉన్నారు. 130, 140 స్థానాలతో చంద్రబాబు నాయుడు సీఎం అవడం గ్యారంటీ. మన మాధవి గారు 40-50 ఏళ్ళు మెజార్టీతో గెలుస్తారు. చంద్రశేఖర్ గారు ఎంపీ గారు కూడా ఎటువంటి పరిస్థితులు ఏం లేదు, 1,00,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను చెప్తున్నాను. సార్ ఒక క్వశ్చన్ సార్, చంద్రశేఖర్ గారు అంటే మీరు అన్నారు కాబట్టి, ఆయన గారు అమెరికాలో కొన్ని కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని నేడు ప్రజాసేవ చేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఎవరైతే కొంతమంది ఏం చేస్తారంటే సంపాదన కోసం ప్రజాసేవ చేస్తారు, కానీ నేను మాత్రం ముందు ప్రజాసేవ చేసి ప్రజాసేవ చేస్తే తర్వాత ఇంకా మరింత సేవ చేసేందుకు, మరింత ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఆస్తులు అక్కడ ఎంతో అమెరికాలో బ్రహ్మాండమైన సంపాదన ఉంది ఆయనకి. ఆ సంపాదన వరకు ఇప్పుడు సంపాదించుకునేంత ముందు ఎప్పటి నుంచో అతను ప్రజాసేవ చేస్తూ ఉన్నాడు. ఇవాళ వచ్చి ప్రజాసేవ చేయడం కదా, మునుపు ఎప్పటి నుంచో ప్రజలు కనీసం 10-15 ఏళ్ళ పై నుంచి ప్రజాసేవ చేస్తూనే ఉన్నాడు. ఆ సేవ చేస్తూ ఉండేది అమెరికా పోయి సంపాదించుకుంటే 1,000 కోట్లు ఉంటే ఉండొచ్చు. ఇవాళ ఏంటంటే ప్రజలకు ఏదో సేవ చేద్దాని ఉద్దేశంతో ఇవాళ వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎంపీగా పోటీ ఈ ప్రజలకు ఏదో సేవ చేద్దాం ఉద్దేశం ఎంపీ అని దాని మీద
ప్రజాసేవ చేయడానికి చంద్రశేఖర్ గారు వస్తారు. ఆయన అఖండ మెజార్టీతో 1,00,000 పైన చిలుకుతో వస్తాడు, మెజార్టీతో గెలుస్తాడు. సమస్య అంటూ ఏం లేదు. ఆయన చాలా మంచి మనుషులు. కార్యకర్తలు ఎట్లా ఉండాలా ఏంటని ఇప్పటికి సానుభూతితో కార్యకర్తలు ఏ విధంగా తీసుకొచ్చి ఏ విధంగా సహాయం చేద్దామా, వాళ్ళు సహాయం చేసి ప్రజలకు సహాయం చేసి కార్యకర్తలు సహాయం చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ ప్రజాసేవ చేయడానికి వచ్చాడు. ఆయన అంతటి ఖాయం. ఆయన ఆ ఉద్దేశంతోనే మెజార్టీ మంచి మెజార్టీతో గెలుస్తాడు. సార్ ఒక్క విషయం సార్, మన చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, మీరు అభివృద్ధికి ఓటేస్తారా విధ్వంసానికి ఓటేస్తారా అన్నారు. ఒక పక్క ఆయన మేము సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీన్ని విధంగా సిద్ధం అంటే పోవటానికి సిద్ధంగా రెడీగా ఉన్నాడు. ఏమి లేదు. సిద్ధం అంటే నేను వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నాను. మీరేమన్నా కానీ ఆయన చంద్రబాబుని మీరు సీఎం చేసుకొని కూర్చోండియా, నేను వెళ్ళిపోతాను సిద్ధంగా ఉండాలి, వెళ్ళిపోతాను మూట ముళ్ళంతా సర్దుకొని వెళ్ళిపోతానని లెక్కలో ఉన్నాడు. అందుకని ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మనమే చెప్పని ప్రజలు బయటికి పంపించడానికి ఉండాలి అని చెప్పి ముందు ఆయనకే అర్థమైపోయింది. ఇక మనం అనవసరం ఎందుకు ఏం చేసినా ప్రయోజనం లేదు. ప్రజలు పూర్తిగా చంద్రబాబు అంకే ఉన్నారు కాబట్టి మనం ఎందుకు మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోతాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు, మనం ఈ ముందుగానే మూటముళ్ళు సర్దుకుంటే పోద్దని ఉద్దేశంతో సిద్ధం రెడీగా ఉండాలన్నమాట. ఆయన ఒక్కడే కాదు, అందరూ ఎమ్మెల్యేలతో పోటీ చేసేవాళ్ళు అందరూ సిద్ధంగా ఉంటారు వెళ్ళిపోవటం మూటముళ్ళు సర్దుకొని. అది ఇంకా అంతగా ఇంకేముంది. ప్రజలతో వ్యతిరేక ఇప్పుడు ఎవరైనా ప్రజల వ్యతిరేక వచ్చినప్పుడు ఎవడేం చేయలేడు. పూర్తి వ్యతిరేక వచ్చేసింది. ఎందుకంటే రోడ్డు మీద పోతా ఉంటే ఏ గతుకులు ఆఖరి ఆటో వాళ్ళు అల్లాడిపోతున్నారు పాపం. సాయంత్రం 400 సంపాదించుకుంటే ఆ వానకి ఇవ్వాలంటే 300 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నాడు. కూలి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో సాయంత్రానికి ఏదో ఒక 50 రూపాయలు పెట్టి కోటర్ తీసుకొని తాగి వెళ్ళిపోయేవాళ్ళు ఇంటి ముందు చంద్రబాబు ఉన్నప్పుడు. ఇవాళ 200 రూపాయలు పెట్టి చాటల్లా ఆ చీప్స్ లెక్క తెచ్చిస్తున్నాడు. ఆ చీప్ లెక్క తాగి ఆ 200 రూపాయలు పోయింది కాక హాస్పిటల్ పాలైపోతున్నారు. ఇప్పుడు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు చంద్రబాబుని, అంతకన్నా లేదు. చంద్రబాబు నాయుడు జగన్ పూర్తిగా ప్రజలను నాశనం చేయడానికి పుట్టాడు, అంతకన్నా లేదు. ఆ రాయలసీమలో నాశనం చేశాడు, ఇక ఆంధ్ర వచ్చి ఇక్కడ వచ్చి నాశనం చేయడానికి వచ్చాడు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఎప్పుడు పోతాడా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే సుఖపడతారు జనాలు. ఈ కష్టజీవులు హాయిగా ఉంటారు. ఇసుక పోయే ఏం పోయి అన్నీ పోయేవి, అన్నీ మట్టి మశానం మొత్తం కొట్టుకుపోయింది. ఇవాళ అంతా హాయిగా కోట్లు సంపాదించుకొని కూర్చున్నారు. ఇవాళ ప్రజలేమో అన్యాయం అయిపోయారు. 50 రూపాయలు మందు మంచి మందు 50 రూపాయలు అమ్మితే ఇవాళ చీప్ లిక్కర్ వచ్చేసి 200 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూస్తారు? ప్రజలు ఎప్పుడో సిద్ధంగా ఉండాలి, వెళ్ళిపోవడానికి సిద్ధంగా పంపించడానికి సిద్ధంగా ఉండాలి, అంతకన్నా లేదు. అది